హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఈస్ ఫుడీ. నేను మీ శ్రీలేఖని. సో, చాలామందయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌లో వచ్చేది. అప్పుడే కదా మీరు కూడా చూసి ట్రై చేస్తారు. సో, వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో, ఈరోజు ఏంటి అంటే నేను రెస్టారెంట్ స్టైల్‌లో చేసే సాఫ్ట్ ఇడ్లీని ఇంట్లోనే ట్రై చేస్తున్నానండి. సో, మనకి మీరు అనొచ్చు లైక్ సాఫ్ట్ ఇడ్లీ ఏంటి అని. సో, మనకి రెస్టారెంట్‌లోకి వెళ్ళినప్పుడు ఇడ్లీ ఆర్డర్ పెడతాం కదా! సో, ఇడ్లీ ఆర్డర్ పెట్టినప్పుడు ఎంత స్మూత్‌గా ఉంటది ఇడ్లీ అసల సాఫ్ట్‌గా ఉంటుంది. అండ్ ఆల్సో విప్పగానే చాలా మెత్తగా ఉంటుంది. నోట్లో వేసుకోగానే కరిగిపోతూ ఉంటుంది కదా! సో, అలా మనం ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి నేను ఈ వీడియోని తీశాను. సో, ఇంట్లోనే అలా ట్రై మనం కూడా ఆ రెస్టారెంట్ స్టైల్‌లో వచ్చే ఆ ఫీలింగ్ మనం కూడా ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు. సో, ప్లీజ్ స్టే టు ద వీడియో. ఎండ్ వరకు చూడండి. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. సో, ముందుకైతే ప్రాసెస్ చెప్పేస్తాను. సో, ఒక గ్లాస్ మినపప్పు తీసుకోవాలండి. 1 ఫుల్ గ్లాస్ ఆఫ్ మినపప్పు. సో, దాన్ని బాగా వాష్ చేసుకొని ఒక 4-5 అవర్స్ అయితే మనం నానపెట్టుకోవాలి వాటర్‌లోని. మంచి నీళ్ళలో నానపెట్టుకొని వాటర్‌ని డ్రైన్ చేసేసి దాన్ని మనము మిక్సర్ జార్‌లో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. సో, బ్లెండ్ చేసుకునేటప్పుడు ఏంటంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని 3-4 బ్లెండ్స్ మాత్రమే చేయాలండి. మరీ ఎక్కువ చేసేయకూడదు. ఇది ఇంపార్టెంట్ అనమాట. మనకి సోయ్ అనేది బాగా వస్తేనే మనకి ఇడ్లీ కూడా మెత్తగా ఉంటుంది. సో, నేను చూపిస్తున్నట్టు కన్సిస్టెన్సీ అయితే మనకి సోయ్ రావాలి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని ఇంకొక బౌల్ తీసుకొని అందులో ఇడ్లీ రవ్వను వేసుకోవాలి. సో, మెజర్‌మెంట్ లెక్క ఏంటంటే సో, 1 ఫుల్ గ్లాస్ ఆఫ్ మినపప్పుకి 3 ఫుల్ గ్లాసెస్ ఆఫ్ రవ్వ తీసుకుంటాము. సో, రవ్వని 3 ఫుల్ గ్లాసెస్ తీసుకొని వాటర్‌లో బాగా వాష్ చేసుకొని వాటర్ అంతా కూడా వంపేసుకోండి. సో, మనకి రవ్వలో అంటే బాగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే మనకి రవ్వలో డస్ట్ ఉన్నా లేదా కెమికల్స్ ఉన్నా లేదా పురుగులు ఏమన్నా సరే అన్నీ వెళ్ళిపోతాయని చెప్పేసి వాటర్‌లో డ్రైన్ చేసినప్పుడు. సో, బాగా వాష్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోండి. సో, ఇప్పుడు ఈ రవ్వని ఏం చేయాలంటే మనము ఒక 5-10 మినిట్స్ అలా ఉంచిన తర్వాత మనం ఇప్పుడు తయారు చేసుకున్న సోయలోని ఈ రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి. సో, స్క్వీజ్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా వాటర్‌ని స్క్వీజ్ చేసుకొని మనం రవ్వనైతే బ్యాటర్‌లో యాడ్ చేసుకోవాలి. సో, మొత్తం అంతా కూడా అలాగే చేసుకోండి. ఈ మొత్తం అంతటిని కూడా ఒక బౌల్‌లోకి తీసేసుకోవాలి. సో, తీసుకున్న తర్వాత దాన్ని మనము ఓవర్‌నైట్ అలా ఉంచేయాలండి. మూత పెట్టుకొని ఓవర్‌నైట్ అలా ఉంచితే ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతది. సో, నైట్ అంతా కూడా అది ఫర్మెంట్ అయిన తర్వాత తెల్లవారి అంటే తర్వాత రోజు మనము ఓపెన్ చేసిన వెంటనే అది మనకి పొంగుతుందనమాట కొద్దిగా. సో, పొంగిందే మనకి అప్పుడే మనకి ఇడ్లీ అనేది బాగా వస్తుంది. సో, ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దాంట్లో టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. సో, నేను తీసుకున్న మెజర్‌మెంట్‌కి అయితే నేను అరౌండ్ 1 ఫుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సో, మీరు మీ టేస్ట్‌కి సరిపడినంతగా వేసుకోవచ్చు. సో, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. సో, మిక్స్ చేసుకున్న తర్వాత కూడా మనం కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలండి. సో, మనకి ఫర్మెంట్ ప్రాసెస్ అయిన తర్వాత కాబట్టి మనకు కొన్ని కొన్ని సార్లు చిక్కపడుతూ ఉంటుంది. సో, అలా కాకుండా మనకి ఇడ్లీ కొద్దిగా బ్యాటర్‌ని చెక్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. సో, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! అలా ఉండాలి మనకి కన్సిస్టెన్సీ అయితే. మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదు. ఇప్పుడు ఇడ్లీ రేకులు తీసుకుందాం. సో, స్టీల్ ఇడ్లీ రేకులు తీసుకున్నాను నేనైతే. సో, ఇడ్లీ రేకులు మనం ఫస్ట్ అయితే వాష్ చేయాలండి. సో, 2 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే, ఒక మెథడ్ ఏంటంటే కిందన ఆయిల్ గ్రీస్ చేస్తాము. లేదు అంటే రేకుల్ని వాటర్ అంటే వాష్ చేసుకున్నవి ఉంటాయి కదా! సో, వెట్ ఉన్న రేకుల్లోనే మనం ఇడ్లీ ప్లేస్ చేస్తామనమాట. అడుగున అంటుకోకుండా ఉంటుందని. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అడుగున వాటర్ యాడ్ చేసుకోవాలి. సో, అరౌండ్ 1-2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. దాంట్లోని పైన చిన్న రేకు. సో, నేను చూపిస్తున్నాను కదా! సో, నేనైతే ఇలాంటిది వాడతాను. సో, అది ప్లేస్ చేసిన తర్వాత మనం ఇడ్లీ రేకుల స్టాండ్‌ని కూడా ప్లేస్ చేసి కుక్కర్ మూతని ఫిట్ చేసుకోవాలి. మేక్ ష్యూర్ మీరు విజిల్ ఏం పెట్టట్లేదు. మీ విజిల్ పెట్టుకోకూడదు. సో, మనకి ఒక 10-15 మినిట్స్ అయిన తర్వాత మనకి ఇలాగా ఆవిరి పైకొస్తదండి. సో, హెవీగా ఆవిరి పైకొస్తుంది. అప్పుడు మనకి ఇడ్లీ అనేది అయిపోయినట్టనమాట. సో, ఇప్పుడు ఇడ్లీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి సాఫ్ట్ ఇడ్లీని మీరు కూడా ప్లేట్ చేసుకొని ఎంజాయ్ చేయండి. సో, ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే మనకి ఇడ్లీ అనేది అడుగున ఏమంటారు
చిరిగిపోతూ ఉంటాయి కదా! అలా చిరగకుండా రావాలంటే పక్కన గ్లాస్ పెట్టుకొని స్పూన్‌ని మనం అలా వెట్ చేసుకొని తీసుకుంటూ ఉంటే మనకి ఇడ్లీ అడుగుననేది బ్రేక్ అవ్వదనమాట. సో, నేను చూపిస్తున్నాను కదా వీడియోలో అలాగా. సో, ఇదొక టిప్ అనమాట. మీరు నోట్ చేసుకోవచ్చు. అంతే. ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్‌లో వచ్చే సాఫ్ట్ ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది. సో, మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.